హలో ఎవ్రీవన్. చిక్కటి గ్రేవీతో పుల్లగా కారంగా అద్భుతమైన రుచితో ఉండే ఆంధ్ర స్పెషల్ గోంగూర మటన్ కర్రీ చేసేద్దామా. స్టవ్ పైన కుక్కర్లో గానుగపల్లి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తరువాత 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ముక్కలు, 4 పచ్చిమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగిన తరువాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న 1/2 కేజీ మటన్ వేసుకోవాలి. మటన్ లేతగా ఉంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని 5 నిమిషాలు వేగిన తరువాత దీనిలో నీరు ఇలా వస్తుంది. దీనిలో నీరంతా తగ్గిన తరువాత 1/2 టీ స్పూన్ పసుపు, 4 టీ స్పూన్ల కారం, తగినంత ఉప్పు వేసుకొని 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలు ముక్కలకి పట్టేలా 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు 300 ml వరకు నీటిని వేసుకొని ఒకసారి కలిపి ఈ స్టేజ్లో ఉప్పు కారం చెక్ చేసుకొని అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కూరలో గోంగూర వేస్తాం కాబట్టి పులుపు బ్యాలెన్స్ చేయడం కోసం ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడతాయి. నేను తీసుకున్న మటన్కి 3 విజిల్స్ వేయించుకున్నాను. మీరు తీసుకున్న మటన్ మెత్తగా ఉడికేలా విజిల్స్ వేయించుకోండి. ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో పేస్ట్లా చేసుకోండి. ప్రెజర్ తగ్గిన తరువాత చూడండి, గోంగూర కూరలో ఉడకాలి కాబట్టి కూరలో ఇలా నీరు ఉండేలా చూసుకోవాలి. మటన్ ఉడికిందో లేదో చెక్ చేసుకొని మటన్ పూర్తిగా ఉడికిన తర్వాతే గోంగూర వేసుకొని స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కూరలో ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేలా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసుకోవడమే. రైస్లో అయినా రోటీలో అయినా ఎంతో టేస్టీగా ఉండే ఈ గోంగూర మటన్ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.